వరంగల్, మిర్యాలగూడ, తుని మీ ఆశీర్వాదంతో ఒకే రోజు 3 షోరూంలు ప్రారంభిస్తున్నాం. ఇంతవరకు డబ్బులు వృధా చేసింది చాలు. తప్పకుండా మీ లలితా జ్యువెలరీలో ఎస్టిమేట్ స్లిప్ తీసుకోండి. మీకు నచ్చిన నగను ఫోటో తీసుకోండి. మార్కెట్ ధరతో పోల్చండి. ఎక్కడ ధర తక్కువో అక్కడే కొనండి. వరంగల్, హనుమకొండ, రాయపుర మెయిన్ రోడ్, మిర్యాలగూడ, సాగర్ రోడ్, తుని మార్కెట్ మెయిన్ రోడ్. డబ్బులు ఎవరికి ఊరికే రావు. ప్రారంభోత్సవ ఆఫర్. బంగారు నగలపై తరుగులు 2% తక్కువ. వజ్రాభరణాలు క్యారెట్కు 6,000 తక్కువ. ఇప్పటికి ఇంకా పేర్లు ఉన్నాయి. సిద్ధు అనే ఒక పర్సన్కి ఇంకా అప్పట్లో పేర్లు మర్చిపోయాను. అలా కొంతమందికి ఎపిసోడ్లు పంచాడు అనమాట. ఓకే, పంచాడు అలా. అట్లాగే ఆయనలాగా కూడా కొంచెం బోల్డ్గా ఉండే తత్వం ఉందా మీకు? అంటే అది మీరు నా సినిమాలు చూసి చెప్పాలి. అది కూడా RX 100 వచ్చింది. అది ఇండియా అంతా మాట్లాడుకునే సినిమా అయింది. ఈరోజు మంగళవారం నడుస్తుంది. దీని గురించి అసలు ఇండస్ట్రీ అంతా ఇదొక, ఎందుకంటే మేకింగ్ వైజ్గా కూడా అసలు ఇదొక సౌండ్ వైజ్గా కానివ్వండి మాస్టర్ పీస్ అంటున్నారు. మరి అది ఏమవుతుందో ఫ్యూచర్ తెలియాలి. అంటే సినిమా రోజులు గడిచే కొద్ది దాని గురించి తెలుస్తుంది కదా. సో ఈ రోజు ఇంకా 3వ రోజే కాబట్టి నిన్న వరల్డ్ కప్. సో దానివల్ల కొంచెం కలెక్షన్లు అవి తగ్గినాయి. ఆబ్వియస్లీ తగ్గుతాయి. నేనే వెళ్ళను ఈ సినిమాకి. సో ఇంక చూడాలి. 5-6 కోట్ల మంది టీవీ దగ్గర కూర్చున్నారు కదా. 5-6 కోట్ల టీవీలు, ఫోన్లు కానీ దాని ముందు ఒక్కొక్క టీవీ ముందు 100 మంది కూర్చొని ఉండొచ్చు. అది సో అది ఉంది కాబట్టి చూడాలి ఎంతవరకు ఆడియన్స్ తీసుకెళ్తారు. అదే అంటే మీరు అనుకున్న స్క్రిప్ట్ ఏదైతే దాన్ని అసలు ఏమాత్రం మార్చడానికి ఒప్పుకోరని, అవతల వాళ్ళ హీరోలు మార్చమన్నా మీరు తగ్గరని నాకు ఇప్పటిదాకా ఎవరు చెప్పలేదండి స్క్రిప్ట్ మార్చమని. బయట మీరు అనేవన్నీ అబద్ధాలు. నేను కన్విన్స్ చేసుకుంటా, మార్చుకుంటా. మార్చుకోవడం అంటే స్క్రిప్ట్లు మార్చేయడం అని కాదు. వాళ్ళకి ఇప్పుడు మీకు ఒక డౌట్ ఉంటే అడిగితే ఆ డౌట్ని నేను 2 రకాలు ఉంటాయి. ఒకటి ఆ డౌట్ని తీర్చాలి, డౌట్ని తీర్చలేకపోతే నేను మార్చుకోవాలి దాన్ని. ఓకేనా? మరి అప్పుడు ఎందుకు క్రియేటివ్ డిఫరెన్సెస్ వచ్చినాయి మీకు వేరే హీరోలతోటి? మహాసముద్రం ఎవరితో రాలేదండి అసలు. క్రియేటివ్ నేను హ్యాపీగా చేసుకున్నాను. మీరు చేసిన వాళ్ళు కదా, అంతకుముందు వేరే వాళ్ళతో అనుకున్నారు కదా. అవన్నీ వేరే, మీరు అనుకుంటున్నాయన్నీ వేరే. స్వయంగా మీరు ఒకరి గురించి పేరు ప్రస్తావించుకుంటే జరిగింది వేరే. అక్కడ క్రియేటివ్ సైడ్ అయితే కాదా 1% కూడా. ఓకే. అంటే మామూలుగా అయితే అంత పెద్ద హీరోలే బయట అనుకుంటారు. నేనేం అనలేదు ఎక్కడ. నేను ఫలానా వాళ్ళు నేను ఎక్కడ చెప్పలేదు. నాకేదో అనిపించింది నా ట్విట్టర్లో నా వాళ్ళు నేను పెట్టుకున్నాను అంతే. అది మీడియా ఇష్టం వచ్చినట్టు ఏదో రాసుకున్నారు కానీ నేను ఎక్కడ చెప్పలేదు. తగ్గ శిష్యుడు అనిపించుకున్నాను. అదేం కాదండి, అదేం గొప్ప విషయం ఏమీ కాదు. నేనేమి అదేం గొప్ప విషయం అన్నట్లే. నేను ఏంటంటే సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంటుంది. దాని మీద ఎవరిని కూడా ఎవడో ఏమీ అనకూడదు. ఇప్పుడు బెగ్గర్స్ ఉంటారు, అడుక్కు తినేవాళ్ళు ఉంటారు. అమ్మ 1 రూపాయి ఇవ్వమని చెప్పి మన దగ్గరికి వస్తారు. మన దగ్గర ఉంటే వేస్తాం, లేకపోతే లేదు. అంతేగాని చెప్ప అని చెప్పి అతన్ని తిడితే అతనికి సెల్ఫ్ రెస్పెక్ట్ అవుతుంది. అతను ఏమన్నా తిరిగి మనం ఏమన్నా అంటే ఏంటంటే మా మొహం ఎక్కడ పెట్టుకోవాలి. ఇటువంటి జరుగుతూ ఉంటాయి కానీ నేను కేవలం సెల్ఫ్ రెస్పెక్ట్ గురించి మీరు జరిగింది. ఎస్ అంతే. నేను ఏంటంటే స్క్రిప్ట్లో కూడా నేను కన్విన్స్ చేసుకుంటాను. స్క్రిప్ట్లో అలా కనుక నేను చెయ్యలేకపోతే దాన్ని మార్చుకుంటా. ఇప్పుడు ఒక హీరో ఉన్నారండి. ఇప్పుడు నేను ఎప్పుడు వాళ్ళకి నేను ఎప్పుడు తక్కువ అంచనా వేయకూడదు హీరోస్ని. ఎందుకంటే మనకన్నా ఎక్కువ ప్రెజర్ ఉంటుందండి వాళ్ళకి స్క్రిప్ట్ విషయంలో. వాళ్ళు 10 వింటూ ఉంటారు. మనమే ఒక స్క్రిప్ట్ మీద కూర్చొని రాసుకుంటాం. హీరోలు అలా కాదు, 10 స్క్రిప్ట్లు వింటూ ఉంటారు. యాక్చువల్లీ చెప్పాలంటే మనకన్నా ఎక్కువ నాలెడ్జ్ ఉంటుంది వాళ్ళకి. ఓకేనా? స్క్రిప్ట్ చాలా మంది వచ్చి కథలు చెప్తూ ఉంటారు, వింటూ ఉంటారు. వాళ్ళు అన్నీ ఆలోచించుకుంటారు. వాళ్ళు నాకు ఈ స్క్రిప్ట్ ఇమేజ్కి సరిపోతుందా, లేకపోతే ఏంటి జానర్ ఏంటి, ఇది నన్ను చూస్తారా, వాళ్ళకు ఫ్యాన్స్ ఉంటారు కదా. మరి హీరోస్కి వాళ్ళకి చాలా ప్రెజర్ ఉంటుందండి. ఎప్పుడు నేను దాన్ని చాలా రెస్పెక్ట్ ఇస్తాను. అసలు టీచ్ చేయడానికి ఈ స్క్రిప్ట్ డిస్కషన్ వీటికి అంత సంబంధం లేదు. ఇప్పుడు వాళ్ళు అంత వాళ్ళకి కూడా రెస్పాన్సిబిలిటీ ఉంటుంది కదా సినిమా మీద. హీరోస్ కూడా వాళ్ళు ఏదైనా ఒక డౌట్ అడిగినప్పుడు ఎనీ డైరెక్టర్, ఎనీ కథకుడు వాళ్ళు అడిగితే తీర్చగలిగితే వాళ్ళు అడిగిన డౌట్ క్లియర్ చేయాలి. ఈయనకి క్లారిటీ ఉండాలి. ఆ డౌట్ని తీర్చగలగాలి. తీర్చలేనప్పుడు అది మార్చుకోగలగాలి. ఓకేనా? నేను గనక తనైనా కన్విన్స్ చేయాలి అవతలని, లేదా తనైనా కన్విన్స్ అవ్వాలి అంతే. నేను అలా రెండిట్లు ఎప్పుడు, లేకపోతే నేను అసలు మా 2 హీరోలు పెట్టిన ఈ రోజుకి బెస్ట్ ఫ్రెండ్స్. సినిమా ఆడకపోయిందని ఎలా తీసిన అసలు అదంతా నాకు తెలుసు. ఎందుకంటే
అది నేను ఎప్పుడు చేస్తా. బయటగా అటువంటి టాక్ వచ్చింది కానీ నేను అంత మూర్ఖుని కాదు, అంత మూర్ఖుని. ఒక డౌట్ అవతల వైపు వాళ్ళు అడిగారంటే వాళ్ళు స్క్రిప్ట్లో ఇన్వాల్వ్ అయితేనే అడుగుతారని, లేకపోతే అడగరు అసలు. అది నేను ఎప్పుడు బయట అంతా అబద్ధం, అదంతా నేను 100% నేను ఎవరు చెప్పినా ఆలోచిస్తాను. అసిస్టెంట్ డైరెక్టర్ చెప్తేనే ఆలోచిస్తాను. నేను నాగచైతన్య గారు నన్ను నిన్న కూడా మెసేజ్ పెట్టారండి. ఆయన అసలు నా జార్జిగిరి నాకు బాగా ఇష్టమైన, అంటే ఎప్పుడు కలుస్తా ఉంటాను. సర్వా చేసే క్యారెక్టర్ ఆయన చేయాలని వచ్చింది కదా అప్పుడు, అంటే వచ్చింది. ఇద్దరు హీరోలు కదా, కొంచెం కాంప్లికేటెడ్ స్టోరీ కూడా. సో నచ్చింది వాళ్ళు నచ్చదు అంతే తప్ప అసలు. అదే అప్పుడే చేతుతో కూడా ఏదో క్రియేటివ్ డిఫరెన్సెస్ రావటం వల్ల ఆయన ప్లేస్ లో శర్వా వచ్చాడని చెప్పేసి వచ్చింది. ఇవన్నీ రూమర్స్ అండి. అంతే, మంచి మంచి ఎవ్రీ మంత్ కలుస్తాను నేను, నెలకు ఒకసారి కలుస్తాను. ఉందా తనతో ప్రాజెక్ట్? జరుగుతున్నాయండి ఒకటి. ఇంక నాకు మొన్న కూడా మెసేజ్ పెట్టారు, కంగ్రాట్స్ అజయ్. మంగళవారం రిజల్ట్ చాలా అంటే నా మనసుకు బాగా ఇష్టమైన వ్యక్తి అండి నాగ చైతన్య గారు. వెరీ హంబుల్ పర్సన్. అతనితో మాట్లాడితే ఫ్రెండ్తో మాట్లాడినట్టే ఉంటుంది. అలా ఉంటుంది. నాకు చాలా ఇష్టం. ఆయన కలవడానికి కూడా నేను ఆస్వాదిస్తాను ఇప్పుడు కూడా. చైతన్య గారిని కలవడానికి అంటే ఆల్రెడీ మీ మధ్య జరుగుతున్నాయి. ఒకటే ఒకదాని మీద ఉన్నా. మహాసముద్రం కాకుండా మహాసముద్రం కాదు, అది కాకుండా వేరేది అది వినిపించారా అప్పుడు? జరిగింది కదా, చెప్పాను నేను. జరుగుతున్నాయి. అంటే మీ దృష్టిలో అంటే భారీ ప్రాజెక్టులు ఏదైతే మన వాళ్ళు అనుకుంటారో, బిగ్ బడ్జెట్ ఫిలిమ్స్ కానీ అట్లాగే మాస్ హీరోలతోటి చేయాలన్న ఇది అట్లాంటి ఆ టైపు ఆలోచన ఉన్నాయి. స్క్రిప్ట్లు కూడా ఉన్నాయి. ఇప్పుడు ఇది కూడా పెద్ద బడ్జెట్ అండి సినిమా. మంగళవారం చిన్నది కాదు. మీరు చూస్తే క్వాలిటీ ఆఫ్ ద ఫిల్మ్ కానివ్వండి, అసలు టేకింగ్ కానివ్వండి, నైట్ షూట్స్, షార్ట్స్, సినిమాటోగ్రఫీతో మనకు తెలిసిపోతుంది. ఒక్క షాట్ తీయడానికి ఎంత టైం పడుతుంది అనుకుంటున్నారు? ఆ నైట్ షాట్లు ఎన్ని షాట్లు ఉంటాయి అసలు, అది నాటే ఈజీ. అంటే నాకు ఒకటి ఆ నైట్ షాట్ అంటే గుర్తొచ్చింది. బ్రహ్మాండంగా తీశారు, కానీ ఎందుకు నైట్ అయ్యేటప్పటికి అక్కడక్కడ అంతా కూడా ఫైర్స్ కనపడతా ఉంటాయి. ఎక్కడ సీన్లో నైట్ వీళ్ళు వెళ్తూ ఉంటే అన్ని క్యారెక్టర్లు అందరూ కూడా మొత్తం పొలాల లాంటి ప్లేసుల్లో పరిగెట్టేది ఒక చోటే కదా, అక్కడంతా కూడా ఫైర్స్ అంటే అదొక సెటప్. ఎందుకంటే మామూలుగా పొలాల్లో కోతలు అయిపోయిన తర్వాత మంటలు పెడతారు. మంట పెడితే అవునండి, అది అదే. సో అది సెటప్ అది. ఓకే. ఇప్పుడు మనం ప్రతి చోట లైటింగ్ చేయలేము. ఒక్కొక్కసారి అక్కడ లోకల్గా ఉండే వాటిని వాడుకోవాలి. ఎప్పుడు కూడా వాటర్లో దూకడం, ఫైర్ని వాడా నేను, ఆ మిస్టీరియస్ ఆ కెమెరా యాంగిల్స్ని వాడా. తప్ప మరి మిస్టరీ సినిమాలు అంటే ఇవన్నీ వాడుకోవాలని, మనం ఉన్న వాటిని లోకల్గా ఉండేవి ఏవేంటి అని చూసుకుని దాన్ని వాడాలి. ఈ మంటలు ఎందుకు వచ్చినాయి అని ఒక ఆలోచన వచ్చింది. లేదు, అవి మన పొలాల్లో మంటలు పెడతారు. అవును, మొత్తం అంతా అవన్నీ కాలడానికి, ఆ భూమి ఇంకా చాలా సారంగా తయారవడానికి అనే ఒక కాన్సెప్ట్ ఏదో ఉంది వాళ్ళకి. అవన్నీ కూడా వాటిలో పరిగెట్టినట్టే వీళ్ళు ఇంటర్వెల్ ఎపిసోడ్లో. మీ మీద అంటే మీ బాల్యం చిన్నప్పటి నుంచి క్రియేటివ్ సైడే రావాలని ఉండేదా సినిమాల్లోకి? నేను ఇప్పుడు టీనేజ్ లో ఉన్నప్పుడే ఫిక్స్ అని, నేను డైరెక్టర్ అవ్వాలని, సినిమా తీయాలి, డైరెక్టర్ అవ్వాలి, యాక్ట్ చేయాలని. లేదు కానీ నేను ఒక దాంట్లో యాక్ట్ చేసా. ఎప్పుడో వచ్చిన కొత్తలో సీరియల్లో అనుకోకుండా ఏదో అవకాశం వస్తే, టీవీ సీరియల్ అంటే ఊరి నుంచి వచ్చాను, అందరూ ఇష్టం వచ్చినట్టు గోలగోలుగా ఉన్నారు, ఇండస్ట్రీకి వెళ్ళాడు, ఒకసారి టీవీలో కనిపించేద్దాం అంటే అనుకోకుండా అవకాశం వచ్చింది. చూసి ఏ సీరియల్ అది? ఏదో సీరియల్ అండి, అది మై నేమ్ ఇస్ మంగతయ్య అని ఒకటి. ఓకే. సో అది యాక్ట్ చేసే అవకాశం వచ్చింది. సరే అందరూ సైలెంట్ అయిపోతారు ఫస్ట్, ఒకసారి టీవీలో కనిపిస్తే సైలెంట్. అలాగే జరిగింది. అందరూ సైలెంట్ అయ్యారు టీవీలో కనిపించారు. ఓకే ఇది ఏదో చేస్తున్నాడు అనే ఒకటి సైలెంట్ అయ్యారు మొత్తం. ఇంకా అప్పటి నుంచి ఫ్రీగా తర్వాత మానేసా. మానేసి నేను ఇప్పుడు అసిస్టెంట్ డైరెక్టర్గా నాకు ఇంట్రెస్ట్. సో అది జర్నీ. అంటే రాము గారి సినిమాలు చూసి ఇన్స్పైర్ అయ్యే డైరెక్టర్ కావాలనుకున్నారు, లేకపోతే వేరే వాళ్ళు? లేదు, నాకు రాము గారి సినిమాలు చూసి అంతే. అంటే ఆయన గురించి మాట్లాడుకోవడం విని ఫస్ట్, నాకన్నా పెద్దవాళ్ళు అప్పట్లో ఆయన సినిమాల గురించి ఆయన గురించి మాట్లాడుకోవడం విని ఇంట్రెస్ట్ పెరిగింది నాకు. నేను కూడా సినిమాలు తీయాలి, నా కోణంలో తీయాలి అని చెప్పేసి. ఎప్పుడు కథకుడిగా మారారు మీరు? నేను అన్ని స్టోరీలకి నేనే కదండి కథ. అంటే మీరు మాకు తెలియక ముందు RX-100 తోటి అంతకుముందు ఎంతకాలం నుంచి కథలు రాసుకోవడం మొదలు పెట్టారు? అదే ఫస్ట్ లేకపోతే అంతకుముందు? RX-100 ఫస్ట్ అండి.
మీరు రాసుకున్న స్క్రిప్ట్లో స్క్రిప్ట్ ఫస్ట్ అది, వెరీ ఫస్ట్ స్క్రిప్ట్. ఫస్ట్ అది RX-100. అంటే చాలా రన్ అవుతూ ఉంటాయి, ఇప్పుడు కూడా నాకు 4 రన్ అవుతూ ఉంటాయి. ఎప్పుడు అంటే పర్టికులర్గా నేను టైం చెప్పలేను, కానీ నాకు రన్ అవుతా ఉంది. RX-100 ఫస్ట్ అనుకున్నాను, ఫస్ట్ తీసాను. ఓకే. సో మంగళవారం రిలీజ్ అయిన తర్వాత రామ్ గోపాల్ వర్మ ట్వీట్ చేశారు, ఆయన మామూలుగా మీతో